చంద్రబాబు గారి తల్లిని తిట్టినట్టు ఎక్కడ ఏ మీడియాలో ఏ సీసీ కెమెరాల్లో లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఉంటే చూపించమనండి. మిర్చి సెంటర్ దగ్గర, మిర్చి హోటల్ సెంటర్ దగ్గర సీసీ కెమెరాలు తీయమనండి. ఎవరిని ముందు తిట్టారో, ఎవరిని ఏ రకంగా బండబూతులు తిట్టారో అది అందరూ తెలుసుద్ది. అది పోలీసులకు కానీ, ఎస్పీ గారికి కానీ, అధికార పార్టీకి కానీ ధైర్యం ఉంటే ముందు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ బయట పెట్టమనండి. ఎవరు ముందు తిట్లకు ప్రోత్సహించారు, ఎవరు ముందు రాంబాబు గారితో కర్రలతోటి, కట్టెలతోటి, రాడ్లతోటి కారు మీద ఎగబడి లంజగొడకలారా అదని ఇదని తిట్టారు, దానికి ఎవరైనా జనరల్గా ఏ మనిషి అయినా రెస్పాండ్ అయ్యి ఈయన కూడా లంజగొడకలారని తిట్టాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించారనేది పచ్చి అబద్ధం. ఏదో ఒక తగాద కావాలి కాబట్టి, ఏదో ఒక వంక కావాలి కాబట్టి తల్లిని దూషించారనే వంకని ముందుకు తీసుకొచ్చి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి అలవాటే. గతంలో కూడా రాంబాబు అసెంబ్లీలో తల్లిని అన్నాడని అదొకటి, ఇప్పుడు చంద్రబాబు తల్లిని అన్నాడు.